డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆయన 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంలో జన్మించారు. ఒక అణగారిన వర్గానికి చెందినవారు అంబేద్కర్. చిన్నప్పటి నుండే కుల వివక్షతను ఎదుర్కొన్నారు. చదువుపై ఆయనకు అపారమైన ఆసక్తి ఉండేది. అయితే ఆయన మొదటగా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదివారు. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా విద్యను అభ్యసించారు. ఆయన 3వ డాక్టరేట్ పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు ప్రముఖ పాత్ర పోషించారు. 1947లో భారతదేశపు మొదటి న్యాయమంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా రాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, న్యాయానికి ప్రాధాన్యతనిచ్చారు. అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. జై భీమ్ అనే నినాదం ఆయనకే అంకితం. అంబేద్కర్ గారు ఒక గొప్ప న్యాయవాది, ఆర్థిక శాస్త్రజ్ఞుడు, సమాజ సేవకుడిగా గుర్తింపు పొందారు. మహిళల హక్కుల కోసం కూడా ఆయన కృషి చేశారు. అంతేకాక అంబేద్కర్ గారు ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆయన విద్యపై దృష్టి పెట్టి విద్య పొందండి, సంఘటితమవ్వండి, పోరాడండి అని చెప్పారు. హిందూ కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. సమానత్వ సమాజం నిర్మించేందుకు ఆయన జీవితాంతం అంకితం చేశారు. 1956లో ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అదే సంవత్సరం లక్షలాది మంది ఆయనతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆయన రచనలు అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, హూ వర్ ద సడర్స్ మొదలైనవి ఎంతో ప్రాముఖ్యమైనవి. 1956 డిసెంబర్ 6న ఆయన మరణించారు. ఆయన జయంతిని ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆయనకు భారతరత్న అవార్డు 1990లో మరణానంతరం ప్రదానం చేశారు. అంబేద్కర్ గారు భారత సమాజం యొక్క రూపును మార్పు చేసేలా కృషి చేశారు. ఆయన న్యాయ సూత్రాలు నేటికి భారతదేశ న్యాయ వ్యవస్థకు ఆధారంగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి ఆయన పాటుపడ్డారు. సామాజిక న్యాయం అనే పదానికి సార్వత్రిక రూపాన్ని ఇచ్చేవారు అంబేద్కర్. నేటికి అంబేద్కర్ గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.